ఎప్పటికప్పుడు ఫోన్ సంభాషణలు వీడియో క్లిప్పింగ్లు లీక్ అవుతూ నెగిటివ్ గా ఫోకస్ అవుతున్న నాయకులు వైసీపీ పరువును మరింత దిగజార్చేస్తున్నారు. ఆ పార్టీ నేతల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉండటం చర్చనీయాంశంగా మారింది. అయితే సదరు నేతలు మాత్రం ఆ పాపమంతా ప్రత్యర్థులదేనని మార్ఫింగ్ల మీద నెపం వేసి పత్తితుల్లా స్టేట్మెంట్లు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి గోరంట్ల మాధవ్ నుంచి ఇప్పటి అనంతబాబు దాకా అందరూ ఒకే స్టోరీ చెబుతూ నెట్టింట్లో ట్రోల్ అవుతున్నారు. రాష్ట్రానికి అటు చివర శ్రీకాకుళం నుంచి ఇటు చివర అనంతపురం దాకా ఒక్కొక్కటిగా బయటపడుతున్న వైసీపీ నేతల కుటుంబ కథా చిత్రాలు, రాసలీళ్లు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇలాంటి వారిక ఓట్లేసిందని ప్రజలు ఈసడించుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి. తమ లీలలు స్పష్టంగా బహిర్గతమవుతున్నా నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్నట్లు తమ బాగోతాలకు కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ సదరు నేతాస్త్రీలు మరింత అబాసుపాలవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ ప్రేమ కథా సీరియల్ అనంతంగా కొనసాగుతూనే ఉంది. భార్య దువ్వాడ వాణితో పాటు కూతురి మీద కేసులు పెట్టిన శ్రీనివాస్ దివ్వెల వాణితో తన అనుబంధాన్ని సవివరంగానే చెప్పుకొచ్చారు. భార్యకు విడాకులంటూ తన భవిష్యత్తు ఎవరితోనో 60+ వయసులో చెప్పకని చెప్పారు. అసలు ఆయన నోటి దురుసుకు తాము బాధితులమేనని, ఇప్పుడాయన భార్య బిడ్డలు భరించలేక బయటకొచ్చారని వైసీపీ నేతలే అనటం అతని నిజస్వరూపం బయటపెట్టింది. దువ్వాడ కుటుంబ గొడవల నేపథ్యంలో ఆయన మీద వైసీపీ అధిష్టానం చర్యలు తీసుకుంది. పార్టీకి చెడ్డ పేరు వస్తుందని భావించిన జగన్ టెక్కలి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి శ్రీనివాస్ ను తొలగించారు. అయితే ఆ వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. అది కొలిక్కి రాకముందే తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంతబాబు రాసలీలల వీడియో బయటపడింది. అనంతబాబు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జగన్ ప్రియ శిష్యుడు అనంతబాబు అని ట్యాగ్ చేస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఎన్నికలకు ముందు డ్రైవర్ అయిన దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేశారన్న అభియోగంతో అనంతబాబు జైలుకెళ్లారు. అప్పుడే అతన్ని పదవి నుంచి తొలగించాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్లు వచ్చాయి. దీంతో పార్టీ అధిష్టానం అనంతబాబును సస్పెండ్ చేసింది. 6 నెలలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీకి సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. జైలు నుంచి విడుదలైన తర్వాత అనంతబాబుకు అప్పటి అధికార పార్టీ నేతలు ఘన స్వాగతం పలకటం అప్పట్లో చర్చనీయాంశమైంది. అంతేకాదు ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల ముఖం చూడని అనంతబాబుకు ఘనమైన చరిత్రే ఉంది. అనంత సత్యవదయ్ భాస్కర్ ఇది ఆయన పూర్తి పేరు. అతడి తండ్రి అడ్డతీగల సమితి ప్రెసిడెంట్ గా ఉంటూ మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యారు. ఎస్టీ రిజర్వ్డ్ రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన ఆయన ఏజెన్సీ ప్రాంతంలో దొరికే రంగురాళ్ల అక్రమ వ్యాపారంలో కీలక పాత్రధారి అని రౌడీ షీట్ కూడా తెరిచారు పోలీసులు. గతంలో అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత మీద దాడికి పాల్పడి వైజాగ్లో జైలు శిక్ష అనుభవించాడు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రంపచోడవరం నుంచి నామినేషన్ దాఖలు చేశాడు. షెడ్యూల్ తెగ అయిన కొండకాపు వర్గానికి చెందిన వాడినట్టు సర్టిఫికెట్ పుట్టించి ఎస్టీ రిజర్వ్డ్ సెగ్మెంట్ లో నామినేషన్ వేశాడు. అయితే అతను ఎస్టీ కాదని ఫిర్యాదులు రావడంతో రిటర్నింగ్ అధికారి అతని నామినేషన్ ను తిరస్కరించారు. అప్పట్లో అనంతబాబుకు డమ్మీగా నామినేషన్ వేసిన వంతల రాజేశ్వరి రంపచోడవరం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అటువంటి వ్యక్తిని జగన్ 2021లో ఎమ్మెల్సీని చేశారు. ఎమ్మెల్సీ అయ్యాక మరింత దూకుడు పెంచిన అనంతబాబు తన రహస్యాలు, వ్యాపారాలు, ఇతరత్ర కార్యకలాపాల గురించి తెలిసిన తన డ్రైవర్ వాటిని ఎక్కడ బయట పెడతాడో అని హత్య చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. అసలు నిన్న మొన్నటిదాకా అటు రంపచోడవరంలో కొందరికి, ఇటు జగన్ కి తప్ప పెద్దగా ఎవరికీ పరిచయం లేని అనంతబాబు ఇప్పుడు అశ్లీల వీడియోతో అందరి నోటా నానుతున్నారు. అయితే అందరిలాగే తను కూడా ఈ వీడియో ఫేక్ అని కొట్టిపడేశారు. ఎవరికో బర్త్డే విషెస్ చెబుతున్న వీడియోను కట్ చేసి మార్ఫింగ్ చేశారని, వారి మీద చర్యలు తీసుకోవాలని రంపచోడవరం స్టేషన్లో కూడా కేసు పెట్టారు.
మార్ఫింగ్ వీడియో చూపించి 5-6 నెలలుగా ఒకరు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని అనంతబాబు ఆరోపిస్తున్నారు. మరి అప్పుడున్నది వైసీపీ ప్రభుత్వమే కదా, ఎమ్మెల్సీగా ఉండి కూడా అప్పుడే పోలీసులను ఎందుకు ఆశ్రయించలేదంటే సమాధానం లేదు. ఇప్పుడు తన లీలలు బయటపడ్డాయి కాబట్టి కవర్ చేసుకోవడానికి నానాపాట్లు పడుతున్నాడు. అసలు ఇలాంటి బాగోతాలు వైసీపీలో కొత్తేమీ కాదు. హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ ఓ మహిళతో అసభ్యంగా వీడియో కాల్ మాట్లాడి అడ్డంగా బుక్కయ్యారు. ఎంపీ పదవికి కళంకం తెచ్చేలా గోరంట్ల వ్యవహార శైలి ఉందంటూ ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. అయితే దీని మీద స్పందించిన గోరంట్ల ఆ వీడియో మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. జిమ్ చేస్తున్న సమయంలో వీడియో తీసి మార్ఫింగ్ చేశారంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆ మాజీ సీఐ గోరంట్ల మాధవ్కి జగన్ రెండోసారి టికెట్ కూడా ఇవ్వలేదు. అప్పుడెప్పుడో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆడియో ఒకటి లీక్ అయింది. ఓ యువతితో అంబటి శృతిమించి మాట్లాడిన ఆడియో ఒకటి సంచలనం సృష్టించింది. దాని మీద అంబటి ఒక వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు. ఆడియోకు తనకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పారు. ప్రతిపక్షాలు తన వాయిస్ ను టెక్నాలజీ సహాయంతో మార్చేశాయన్నారు. ఇక వైసీపీ రాజ్యసభ పక్షం నేత విజయసాయిరెడ్డి శాంతిల ఎపిసోడ్ కూడా అదే రేంజ్ లో కలకలం సృష్టించింది. అది తండ్రి కూతుళ్ల బంధంతో సమానమని వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది విజయసాయికి. ఇప్పుడు అదే గోరంట్ల ఇన్స్పిరేషన్ తో అనంతబాబు రోత పురాణం మొదలుపెట్టి కవర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదెంత దూరం వెళ్తుందో చూడాలి.